ఇవాళ మనం చందమామ కథల నుండి పిల్లల పెంపకంలోని ఆట వస్తువులను గురించి తెలుసుకుందాం. పసిపిల్లలకు ఆటలే ఆనందం. ఆటలుంటే చాలు. వాళ్లకు అన్నం కూడా అక్కర్లేదనిపిస్తుంది. వాళ్ళు బాగా ఆడుకోవటం మంచి ఆరోగ్యానికి నిదర్శనం. కనుక బిడ్డలను స్వేచ్ఛగా ఆడుకోనివ్వాలి. అయితే శిశువుల విషయంలో వాళ్లకు ఇయ్యవలసిన ఆట వస్తువులు ఎటువంటివిగా ఉండాలి అన్నది చాలా ముఖ్యమైన సంగతి. కానీ దీనిని గురించి సామాన్యంగా పెద్దలు ఏమీ గమనించరు. ఏడ్చే బిడ్డ ఊరుకోవటానికని విచక్షణ లేకుండా ఏది పడితే అది చేతికి అందిస్తూ ఉంటారు. ఆ వస్తువులను గురించిన మంచి చెడ్డలు ఆలోచించరు. బిడ్డకు ఏమిచ్చినా వెంటనే దాన్ని నోట్లో పెట్టేసుకుంటాడు. అది విషమా, అమృతమా అని పసిబిడ్డలు యోచించలేరు. కనుక ఈ లక్షణాన్ని పెద్దవాళ్ళు గుర్తుంచుకుని నోటిలో పెట్టుకున్న ఇబ్బంది లేని వస్తువులనే ఆడుకోవటానికి చేతికివ్వాలి. తరచూ లక్కకాయలు బిడ్డలకు ఇవ్వటం మామూలు. పూతపూసిన లక్క రంగు పసివాని కడుపులోకి పోతే ఆరోగ్యం చెడుతుంది. అన్ని రంగులలో కంటే ముఖ్యంగా ఆకుపచ్చ రంగులో ఆరోగ్యాన్ని చెడగొట్టే గుణం ఎక్కువ. ఈ సంగతి గమనించాలి. రేకుతో తయారైన ఆట వస్తువులు ఇస్తే నవనవలాడే పసిపాపకి ఒళ్ళు కోసుకుపోవచ్చు. అందుచేత ఏమరి ఉండకూడదు. సెల్యులాయిడ్తో తయారయ్యే ఆట వస్తువులు ఈనాడు కోకొల్లలుగా వస్తున్నాయి. ఏ మాత్రం నిప్పు తగిలినా ప్రమాదం వల్ల అవి గుప్పుమని అంటుకుంటాయి. కనుక ఇవి పిల్లలకు ఇచ్చి ఉదాసీనంగా ఊరుకోవడానికి వీలు లేదు. నన్నడిగితే పూతపూయని లక్కకాయలు, ముళ్ళు లేని బొంగరాలు ఇలాంటివి ఇస్తే అపాయం లేదంటాను. ఇదండి ఇవాల్టి మన కథనం. మళ్ళీ ఇంకొక కొత్త కథనంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.